touch me not, touch me not, touch me not, touch me not, touch me not. హాయ్ అండి, ఇక్కడ మీ ముందున్నాము మేము టచ్ మీ నాట్ హీరో, మ్యూజిక్ డైరెక్టర్ అండ్ మై ఆల్సో డైరెక్టర్ రాంబాబు కొండ అండి. ఈ టచ్ మీ నాట్ మూవీ గురించి, ఈ టచ్ మీ నాట్కి కళ్యాణ్ గారు పర్ఫార్మెన్స్ చూస్తే మీరు మూవీలో చాలా వెరీ న్యాచురల్గా ఉంటుందండి. అది నేను చెప్పను, మీరు చూసినాక మీరే చెప్పాలి. ఈ టచ్ మీ నాట్ మూవీ స్టార్ట్ అయింది ఎలా అంటే, హేమలత గారు రాసుకున్నారు స్టోరీ, హూ ఇస్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ మూవీ. సో అక్కడి నుంచి షీ అప్రోచ్డ్ మీ ఫర్ దిస్ క్యారెక్టర్. అంటే తను అనుకుంది, ఎందుకు అనుకుందో నాకు తెలీదు. సో ఆ క్యారెక్టర్ అనుకున్న దగ్గర నుంచి నాకు స్టోరీ డిస్కస్ చేశారు. సో అంటే అది ఎలా అంటే రియల్ ఇన్సిడెంట్స్తో ఉన్న స్టోరీ అనమాట. రాసుకొని తను ఇట్లా అంత రియల్ ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత కూడా ఓకే ఫైన్, ఇట్స్ ఎ రియల్ స్టోరీ అండ్ ఇట్ హెల్ప్ టు ద సొసైటీ ఆల్సో, చాలామందికి హెల్ప్ అవుతుందని చెప్పి నేను క్యారెక్టర్ ఒప్పుకున్నాను. సో అట్లా స్టార్ట్ అయిన స్టోరీ అనమాట. ఆ తర్వాత రాంబాబు గారు రావటం, ఆయనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉండటం, ఆయనకి ఒక విజన్ ఉందన్నమాట, హౌ టు మేక్ ఎ ఫిలిం, హౌ టు డైరెక్ట్ ఎ ఫిలిం ఇన్ సచ్ యూనో, ఒక విజన్లో ఒక రేంజ్లో తీయటం మనకి బాగా తెలుసు. ఇంత మాట్లాడిన తర్వాత ఇమీడియట్గా మేము సెట్స్కి వెళ్ళిపోవడం జరిగింది. మా ప్రొడ్యూసర్ గారు, ఎస్పెషల్లీ హేమలత గారు సపోర్ట్ అంటే చాలా ఉందండి ఈ మూవీలో. ఎందుకంటే మార్నింగ్ 6కి షూటింగ్ స్టార్ట్ అంటే ఆన్ టైం అక్కడ ఉండటం, ఇట్స్ లైక్ ఎ బిగ్ మూవీ అనమాట. ఇట్స్ షార్ట్ ఫిల్మ్ అని అనుకుని స్టార్ట్ చేసాం, కానీ ద బడ్జెట్ డబుల్ అయిపోయింది కదండి ఆల్మోస్ట్ మనకి. ఈ స్టోరీలో ఒక స్క్రీన్ ప్లే విషయం చెప్పాలండి. స్క్రీన్ ప్లే స్వయంగా నేనే చేశానండి. డిఫరెంట్ స్క్రీన్ ప్లే అండి. డిఫరెంట్ స్క్రీన్ ప్లే అని ఎందుకు అంటున్నానంటే, ఓపెనింగ్ సీన్ నుండి ఎండింగ్ సీన్ వరకు హీరోయిన్ ఉంటుందండి. ప్రతి సీన్లో అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి లేని సీన్ అనేది ఈ మూవీలో ఉంటుందండి. అలా డిజైన్ చేశాను. దట్స్ డిజైన్ ఆఫ్ ద డైరెక్టర్ అనమాట. అట్లా ప్రతి ఒక్క సీన్లో తను ఉండాలి అని చెప్పి అది కాన్సెప్ట్, అది థీమ్ చేశానండి. ఎవ్రీ డే, ఎవ్రీ షాట్, ఎవ్రీ సీన్లో ఆ అమ్మాయి ఉండేది. కానీ చాలా హార్డ్ వర్క్ చేసింది. డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేశారండి మొత్తం క్రూ అంతా, ఆర్టిస్టులు. కానీ ఇంకొక విషయం చెప్పాలండి, కళ్యాణ్ గారితో పాటు ఈ మూవీలో ఇంకొక హీరో ఉన్నారు. ఆయన ఎవరంటే జాకీర్ గారు. జాకీర్ గారి గురించి చెప్పాలంటే వెరీ సీనియర్ ఆర్టిస్ట్ అండి, చాలా చాలా సీనియర్ ఆర్టిస్టు. ఆయన ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేను ఇంకా స్టడీస్ చేస్తూ ఉంటుంటాను. అతను చాలా సినిమాల్లో హీరోగా చేశారు, నెగిటివ్ రోల్స్ చేశారు. వెరీ సీనియర్ ఆర్టిస్ట్ అండి. అతని సజెషన్స్ కానీ, అతను కోఆపరేషన్ కానీ మాతో చాలా బాగుంది. అండ్ అమర్ గారు కూడా మన కెమెరామెన్ అమర్నాథ్ రెడ్డి గారు, కెమెరామెన్ అమర్నాథ్ రెడ్డి గారు, డిఓపి గారు చెప్పాలంటే వెరీ కూలెస్ట్, అంటే హీ హాజ్ ఎ థాట్ ఇన్, అంటే ఒక ఆయనకి ఏంటంటే నెక్స్ట్ లెవెల్లో నేను చెప్పేదాన్ని ఆయన కెమెరా విజన్తో ఆలోచించి, ఆయన ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలి కాదు, సీన్ కరెక్ట్గా వచ్చేదాకా కాంప్రమైజ్ అవ్వకుండా, లైటింగ్ విషయంలో కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా. కాకపోతే యాక్చువల్గా తనకి క్రూ సపోర్ట్ అనేది యూనిట్ నుంచి కొంచెం సపోర్ట్, కానీ తను దాన్ని అంతా భారం వేసుకొని చాలా కష్టపడ్డాడు. సీన్ సాటిస్ఫై దాకా చేసేవాళ్ళు కాదు. ఇంత థండరింగ్ విజువల్ వచ్చిందంటే, ఇంత గ్రేట్ విజువల్ వచ్చింది. అమర్నాథ్ రెడ్డి గారే దీనికి కారణం అండి, ముఖ్య కారణం అండి. నైట్ ఎఫెక్ట్ అంటే నైట్ ఎఫెక్ట్ కానీ, డే ఎఫెక్ట్ అంటే డే ఎఫెక్ట్ కానీ, ఎర్లీ మార్నింగ్ ఎఫెక్ట్ అంటే ఎర్లీ మార్నింగ్ ఎఫెక్ట్ కానీ, ప్రతిదీ చాలా పేషెన్సీగా డైరెక్టర్ నేను ఏది చెప్తే నేను చెప్పిన దానికి ఓకే సార్ అని చిన్న చేంజెస్, మాడిఫికేషన్స్, సజెషన్స్ తీసుకొని ఒకరికొకరు డిస్కస్ చేసుకుని ఒక ఫ్రెండ్లీగా, చాలా ఇప్పుడు హార్డ్ వర్క్ చేసామని అంటే ఏంటంటే చాలా హ్యాపీగా ఫ్రెండ్లీగా. మన షూటింగ్ కూడా నైట్ అంతా చేసాం. ఒక 2 days ఆల్మోస్ట్ 4 o'clock 5 o'clock వరకు జరగాల్సింది షూటింగ్. నైట్ చేసినా కానీ ఒక స్ట్రైన్ అనిపించలేదు ఎవరికి. ఒక పెద్ద మూవీ కూడా అలా చేసి ఉంటారు, అంత యూనిట్ అంతా చేసుకుంటూ వచ్చాము. ఈ టచ్ మీ నాట్ మూవీ గురించి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ అవర్ మూవీ. అయితే నేను మొదటి నుంచి చెప్పా సార్, మొత్తం చెప్పండి. మొదట హేమంత్ గారు మామూలు కాల్ చేశారు, ఏదో ఒక సబ్జెక్ట్ ఉంది, అది నాకు ఏంటో తెలియదు, షార్ట్ ఫిల్మా, ఇండిపెండెంట్ ఫిల్మా, ఫిషన్ ఫిల్మా తెలియదు. ఒకసారి కాల్ చేసి రమ్మని చెప్పారనమాట. ఆ రోజే రాంబాబు సార్ని ఫస్ట్ టైం చూడటం అనమాట. హేమ గారు నాకు మామూలు పరిచయం ఉంది. రాంబాబు సార్ ఆ రోజు ఫస్ట్ టైం ఒక లైన్ చెప్తే, హేమ గారు రాంబాబు గారు ఒక లైన్ చెప్తే దాన్ని ఆయన స్పాట్లో ఇలా వస్తుందని చెప్పి స్టోరీ ఏంటన్నది కళ్ళను చూపించారు. నేను నిజంగా అనుకున్నాను, ఆ విషయం సార్ కూడా చెప్పాను. ఏదో స్పాట్లో అల్లే చెప్పేశారు అన్న ఫీల్డ్లో ఉన్నామాట. నేనేమన్నానంటే మొత్తం స్టోరీ చూసిన తర్వాత మాట్లాడతారు అన్నట్టు మాట్లాడారన్నమాట. వాళ్ళు అంటే వాళ్ళు లొకేషన్లో
అవన్నీ నాకేం తెలియదు. ఆర్ఆర్కి వస్తున్నప్పుడు ఆయన ఆ రోజు ఏ లొకేషన్లో ప్రాబ్లమ్స్ అనేది ఏం లేదండి. టీం వర్క్ అండి. అయితే నేను చెప్పాలి కదా, చెప్పండి. ఆ రోజు మీరు ఫస్ట్ మీట్లో హేమ గారు ఇచ్చిన ఒక లైన్ని మీరు కొంచెం ఎక్స్పాండ్ చేసి ఏదో చెప్పారన్నమాట. ఏదో ఆయన ఉన్న ఇమాజినరీలో చెప్పారులే, అది ప్రాక్టికల్గా ఎలా ఉంటుంది అన్నది నాకు తెలియదు. ఆర్ఆర్ టైంకి వచ్చే టైంకి నేను షాక్ మాట. నేను ఇప్పటికీ 80+ చేశానండి, అందరూ తెలుసు 80+ షార్ట్ ఫిల్మ్స్, ఇండిపెండెంట్ ఫిల్మ్స్, యాడ్ ఫిల్మ్స్ అన్ని చేశానండి. ఫస్ట్ టైం ఒకరు ఏదైతే చెప్పారో మాటలతో అదే స్క్రీన్ మీద చూపించారండి. నేను షాక్ మాట. అంటే ఆయన మీద ఆయనకి ఎంత క్లారిటీ ఉందో అది అర్థమయ్యి అంతవరకు నేను చేస్తాను అనేది నాకు కూడా తెలియదు. కానీ సార్ ఇది ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పి ఫస్ట్ టైం నో తెలిసి అడగాల్సి వచ్చినాను. ఎందుకంటే ఆయన వర్క్ అంత బాగుంది అక్కడ. మార్చ్ 5th సండే ప్రసాద్ ల్యాబ్స్లో ఈవినింగ్ 5:30కి స్క్రీన్ 1లో మా ఈ టచ్ మీ నాట్ని మీరందరూ వచ్చి చూసి ఈ మూవీని చూసి మమ్మల్ని మా టీంని ఆశీర్వదించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ అవకాశం ఇచ్చిన మా జ్యూరియల్ స్టూడియోస్ టీంకి ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ జ్యూరియల్ స్టూడియోస్. Touch me not, touch me not. Touch me not.